నమస్కారం అందరికీ. ఈరోజు వీడియోలో 2026 ఆగస్టు అమావాస్య ఎప్పుడు వచ్చింది, అమావాస్య తిథి సమయాలేమిటి, ఆ రోజు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఉందా, అలాగే గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం. ముందుగా అమావాస్య తేదీ గురించి తెలుసుకుందాం. 2026 ఆగస్టు అమావాస్య ఆగస్టు 12 బుధవారం వచ్చింది. అమావాస్య తిథి ప్రారంభం ఆగస్టు 11 రాత్రి సుమారు 10 గంటల 53 నిమిషాలకు. అమావాస్య తిథి ముగింపు ఆగస్టు 12 రాత్రి సుమారు 11 గంటల 38 నిమిషాలకు. ఆగస్టు అమావాస్య రోజు గ్రహణముందా? చాలామంది అడిగే ప్రశ్న ఇదే. 2026 ఆగస్టు 12 అమావాస్య రోజున భారతదేశంలో కనిపించే సూర్యగ్రహణం లేదు. అందువల్ల మన దేశంలో సాధారణంగా అమావాస్య పూజలు, తర్పణాలు, పితృకార్యాలు యథావిధిగా చేసుకోవచ్చు. అమావాస్య రోజున చేయాల్సిన పనులు: ఉదయాన్నే స్నానం చేసి దేవుడిని ప్రార్థించండి. పితృదేవతలకు తర్పణం ఇవ్వగలిగితే చాలా మంచిది. పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం శుభప్రదం. శివాలయం లేదా విష్ణుమూర్తిని దర్శించుకోవడం మంచిది. సాయంత్రం దీపం వెలిగించి కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించండి. గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: అమావాస్య లేదా గ్రహణం సందర్భంగా గర్భిణీలు పాటించే కొన్ని ఆచారాలు సాంప్రదాయ విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు పరిమితంగా ఉన్నాయి. అయితే ఆరోగ్యపరంగా ఈ జాగ్రత్తలు పాటించడం మంచిది. సమయానికి పోషకాహారం తీసుకోండి. తగినంత నీరు తాగండి. ఎక్కువసేపు ఆకలిగా ఉండకండి. ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండండి. అవసరమైతే విశ్రాంతి తీసుకోండి. వైద్యుడు సూచించిన మందులు సమయానికి తీసుకోండి. ఏదైనా అసౌకర్యం అనిపిస్తే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. కొన్ని కుటుంబాల్లో గ్రహణం సమయంలో బయటకు వెళ్లకూడదని లేదా పదునైన వస్తువులు ఉపయోగించకూడదని సాంప్రదాయంగా చెబుతారు. ఇవి కుటుంబ విశ్వాసాలు. పాటించాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయం. ముగింపు: ఇదే 2026 ఆగస్టు అమావాస్య గురించి ముఖ్య సమాచారం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు పండుగల సమాచారానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి.